అగస్త్యముని సంచారం చేసిన ప్రదేశం ఇది. ఎవరు? అగస్త్యుడు. అబ్బా, అగస్త్య సంచారం చేసిన ప్రదేశం అది. ఎట్లా మీ ధ్యానంలో తెలిసిందండి? లేదు, ఆయన నేను చూపిస్తాను. అక్కడ ఒక వృక్షం ఉంటుంది, అగస్త్యుడు తిరిగిన చోట్లోనే ఉంటుంది ఆ వృక్షం. ఆయన ఔషధాలకు దాన్నే వాడేవాడు. అవును, ఔషధాలకు అగస్త్యుడు ప్రధానం ఉంది. అది ఇది ప్రారంభం అయిన 3వ రోజు మా గురువు, అంటే హిమాలయాల్లో నా ప్రాణాలు కాపాడేదని చెప్పాను కదా, గురువు ఫోటో ఆయన హిమాలయ హనుమాన్ గుహ మహాత్ములు అంటాం మేము. ఆయన పేర్లు అవి చెప్పరు, వాళ్ళు పేరు చెప్పరు. హనుమాన్ గుహ మహాత్ములు ఇలాగ వచ్చినట్టు నాకు ధ్యానంలో దర్శనమైంది. ఆయన ఇలాగా ఎవరు వస్తున్నారు, ఏదో ఇటుపక్క ఏదో ఉంది అని చెప్పేసి నేను ఇలాగెళ్ళి వెతకడం మొదలు పెట్టాం. ఇక్కడ ఉన్నటువంటి ఒక వృక్షంలో గణేశుని యొక్క రూపం వేర్లో వచ్చింది. అంతేకాకుండా అది దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత సప్తమాతృకుల కింద మాతాజీలు వచ్చారు ఇదే మార్గంలో. సప్తమాతృకలు మనకి వాడెవడు తిరుమల నుంచి మన దగ్గర 40 రోజులు ఉన్నాడు కదా, అతని పేరేంటి, రోజులు ఉండి సాధన చేసుకుంటానని వచ్చాడు. మనకి తిరుమలలో అద్భుతమైన క్షేత్రాలు ఉన్నాయి. మనం గుడి చూసి వచ్చేస్తాం, కానీ ఆ పైన వందలాది క్షేత్రాలు ఉన్నాయి. వాళ్ళు నన్ను తీసుకెళ్ళి అక్కడ సాధన చేసుకున్నారు. అప్పుడు వాళ్ళకి నా గురించి తెలిసి వాడు వచ్చి 40 రోజులు ఉన్నాడు. వాడు ఒక రోజు, నేను రాత్రిపూట సాయంకాలం అయితే ఎవరినో ఉండవు ఇక్కడ, మన సాధనకి ఏకాంతంగా ఉండాలని. వాడేం చేశాడు, 7 గంటలకు నాకు ఏదో కావాల్సి వచ్చి లైట్ వెలిగించాను. వాడు కింద కూర్చుని పాలు కలిపేవలేదు స్వామికి, పాలు కలిపిద్దామని వచ్చాడు. వచ్చి ఇక్కడికి వచ్చి సరికి నేను లైట్ కట్టేశాను. మళ్ళీ పలకరించాలా వద్దని అలా బయట కూర్చున్నాడు. ఇలాగా కొంతమంది స్త్రీలు మాట్లాడుతూ వచ్చారు. ఆ చీరలు గలగళ్ళు కూడా వాడికి వినిపిస్తున్నాయి, గాజులు గలగళ్ళు. ఆ నడుసు వస్తుంటే ఆ గాలి ఉంటుంది కదా, వాళ్ళు నడుచు వస్తుంటే చిన్న గాలి వస్తుంది కదా, ఆ గాలి తెలుస్తుంది వాడికి. తలుపు వేసేస్తుంది. వాళ్ళు లోపలికి వచ్చారు, కొంత సమయం ఉన్నారు, మళ్ళీ వెళ్ళిపోయారు. ఎంతమంది మనకి వాడికే తెలీదు, మనకు తెలిసినా చెప్పకూడదు. అది అతని వల్ల బయటకు వచ్చింది. ఇక్కడ వాళ్ళే సప్తమాతృకలు జరిగిందో మంచి సాధకుడే ఆయన కూడా. ఆధ్యాత్మిక ప్రగతి పురోగతి సాధించింది. హిమాలయ శిలలో కూడా ఇట్లనే ఉంటుంది స్వామి, రాళ్ళు రొప్పలు ప్రయాణం ఇట్లనే ఉంటుందా హిమాలయాలో? అరే వినాయకుడు తొండంలా ఉంది. అబ్బా, వినాయకుడు తొండండి. అబ్బా, అరే కళ్ళు అబ్బా. ఎగ్జాక్ట్లీ ఉన్నది. మచ్చల కింద ఉంటాయి. ఇవి తిరుమల కొండల్లోనూ శ్రీశైలం ప్రాంతాల్లోనే ఉంటాయి ఇటువంటి కొండలు. ఆహోబిలం ఆ ప్రాంతాల్లోనే ఇంత ప్రాచీన శిలలు ఉంటాయి.
అంటే నీళ్లు జలపాతాలు కారి 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 అట్లా అయింది. కొన్ని వేల సంవత్సరాలు జరిగి అట్లా వచ్చింది. తిరుమలలో శిలాతోరణం అటువంటిది కదా మరి. అవునండి. నేలవేము. నేలవేము. నాలవేము. నేలవేము. వేము అంటే వాము. వాము ఇది కొద్ది తిని చూడండి. షుగర్కి దివ్య ఔషధం. చేదు ఉన్నదండి. సహజంగా ఏర్పడ్డ కొండ. ఈ ప్రాంతం ఎందుకు చూజ్ చేసుకున్నదో నాకు అర్థమైందండి ఇప్పుడు. అది బతకదు అసలు. అది ఎలా బతికిందో బతికింది. ఇక్కడ మహాబిల్వ శ్వేత విన్నా, నేను పేరు విన్నా. ఇది అశ్వత్థం. అశ్వత్థం రావి చెట్టు. ఇది మామూలు మారేడు. మామూలు మారేడు. బిల్వం మామూలు. మామూలు బిల్వం. అన్ని చోట్ల ఉంటాయి. ఇది అవతారం ప్రారంభంలో ప్రారంభ రూపం. తర్వాత 16 మహాయుగం తర్వాత మార్పులు వచ్చాయి. ఈ త్రిగుణాత్మకమైనటువంటి భావాలు ఎప్పుడైతే భక్తుల్లో ఉన్నాయో అప్పుడు 3 ముఖాలు అవసరం. అది పురాణాల్లో వచ్చినప్పటి నుంచి వచ్చిందనుకుంటున్నారు. అంతే. ఈయన దత్త ప్రతిష్ఠ గురించి అండి స్వామి మొత్తం ఇటువంటి ఎక్కడ కొత్త రకాల ప్రతిష్టలు ఉన్నాయో అవన్నీ బుక్స్ రాశారండి. ఒకసారి వివరించండి, మీ గురించి ఉంటారు కదా మీరు. ఉంటారు. నేను గణపతి సచ్చిదానంద స్వామి వారు నాకు స్వప్న దర్శనం ఇచ్చారు. మీ ప్రేరణకు నెట్టి కానీ భోజనాలు ఏం చేస్తారంటే నాకు తెలియదు అసలు విషయం అట్లా వస్తుందని. మరి అది ఏమో పునర్జన్మలు నమ్మంటే ఎరిజాములో వాస లేకపోతే కలవరం పెడుతున్నారు. కొత్త రహస్యం తెలిసింది నాకు. పదవైపులో ఏకము ఉండేది ఈ విధంగా ఉండేవారు పడే విషయాలు. అది ఎంత అద్భుతమైన విషయాలు, నిగూఢ రహస్యాలు. స్వామీజీకి కళ్ళలో కూడా ఇలాగే దర్శనమయ్యింది. స్వప్న దర్శనం ఇచ్చారు నాకు ఈ విషయాలతోటి సాహిత్యం వేసేస్తాను. నేను రాష్ట్ర భాష ఏం జరిగింది, ఎక్కడ ఏమి విషయాలు ఇస్తే మీ మాటల్లో ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టి స్వామి వారిని అడిగినప్పుడు ఈ విషయం తెలియజేశారు అని చెప్పి ఆయన మీ మాటలతో వచ్చేస్తాను. విచిత్రం శ్రీపాదం చూసుకో చిన్న ముఖం
స్థితిలో ఉన్నట్టుగా అది దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. మీకు ప్రాచీన విగ్రహాలు ఒక ముఖంతోనే ఉండేవి. చేతులు అయితే 4, 6 ఉంటాయి కానీ ముఖం ఒకటే. మీకు పిఠాపురంలో అనేక దత్త ప్రతిష్టలు ఉన్నాయి. ఈ మన కారణం కూడా ఉంటుందండి అక్కడ ఇది తిరుమూర్తం. ఈ ఇక్కడ ఎవరు కుక్కుటేశ్వర ఆలయంలో ఒక దత్త ఆలయం ఉంది. స్వయం తర్వాత సాకోరి దగ్గర ఏకముఖ దత్తస్వామి అక్కడ నిలబడి ఉంటాడు. అది ప్రాచీనమైనటువంటి ఇది అంతా కూడా ఏకముఖం ఉండేది. ఈ త్రిగుణాలు ఎప్పుడైతే మొదలైనయో ఈ భక్తులు అందులోకి ప్రతి ఒళ్ళు ఏం చేస్తున్నారంటే స్వామి మొత్తం అందరితోటి సంబంధాలు కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు అందులోకి ఇన్వాల్వ్ అయిపోవాలి, ఇంక బయటికి వెళ్ళకుండా. అలా చేయడం వల్ల ఇవన్నీ వచ్చినాయి. అదేనండి ఇప్పుడు ఇంకొకటి ఏం చెప్తారండి,